గైస్ ఎస్బీఐ క్యాష్ డిపాజిట్ మిషన్ లో మనీ అనేది ఎలా డిపాజిట్ చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరు ఏటీఎం సెంటర్ కి వెళ్ళగానే అక్కడ 2 టైప్స్ ఆఫ్ మిషన్స్ అయితే ఉంటాయి. ఒకటి విత్డ్రా చేసుకోవడానికి అయితే ఉంటుంది, ఇంకోటి డిపాజిట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో మీరు దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, సో విత్డ్రా చేసుకునేటట్టయితే మిషన్ ఇలా అయితే ఉంటుంది అండ్ డిపాజిట్ కి మిషన్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. దీనికి డోర్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా మనం మనీ అనేది డిపాజిట్ చేయొచ్చు. సో మిషన్ ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదా. సో ఇంకా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు ఈ మిషన్ దగ్గరికి అయితే వచ్చి ఇక్కడ కార్డ్ అనేది ఇన్సర్ట్ చేయండి. సో ఇన్సర్ట్ చేశాక మీకు ఇలా అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఎస్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేస్తున్నా అండ్ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో డిపాజిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. అగైన్ మళ్ళీ ఇక్కడ క్యాష్ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో మీరు ఇక్కడ డిపాజిట్ ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చి 1 lakh దాకా అయితే మనం డిపాజిట్ చేసుకోవచ్చు. సో అది మీ కార్డ్ ని బట్టి బేస్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ కింద కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు 10 to 99 మధ్యలో ఉన్న ఏ నెంబర్ అయినా ఎంటర్ చేసి ఇక్కడ ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. సో నేను ఇక్కడ ఉన్న 25 అనే నెంబర్ అయితే ఎంటర్ చేసి ఎస్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మీ ఏటీఎం కార్డ్ పిన్ అయితే అడుగుతుంది. సో మీరు పిన్ అనేది ఎంటర్ చేశాక మీకు ఇక్కడ కరెంట్ అండ్ సేవింగ్స్ అయితే ఉంటుంది. సో మీరు సేవింగ్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక మనకి ఇలా అయితే డోర్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఎంతైతే డిపాజిట్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అయితే దాంట్లో పెట్టండి. సో దాంట్లో పెట్టాక మీరు ఇక్కడ ఎంటర్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఇలా డోర్ అయితే క్లోజ్ అవుతుంది. సో మీరు ఎంతైతే అమౌంట్ దాంట్లో డిపాజిట్ చేద్దామని పెట్టారో అంత అమౌంట్ అయితే కౌంట్ చేసుకొని మీకు ఇక్కడ యాక్యురేట్ గా అయితే చూపిస్తుంది. సో నేను 3000 అయితే పెట్టాను, నాకు ఇక్కడ 3000 అయితే చూపిస్తుంది. సో మీరు ఇంకా క్యాష్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే కానీ ఇక్కడ యాడ్ మోర్ క్యాష్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీకు కొంచెం టైం అయితే పడుతుంది మీ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవ్వడానికి. సో మీరు చూడొచ్చు ఇక్కడ నా ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే అయింది. సో మీరు ఇలా క్యాష్ అనేది ఏటీఎం మిషన్ లో అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. సో గైస్ వీడియో అయితే ఇంత గైస్, మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.